శాస్త్రంలో కొన్ని ఉంటాయి కదా గుర్తులు, అంటే పెద్దల నుంచి విన్నవే, నా పాండిత్యం కాదు ఇది. ఇక్కడ చూడండి, సూర్యుడు, చంద్రుడు, ఓకేనా, శివుడు. ఎందుకు వేసిండ్రు అంటే ఈ శాసనం ఎవరైతే వేస్తున్నారో మేము సూర్య చంద్రుల పరమేశ్వరుడు సాక్షిగా అని అర్థం అంటాం. చేసి అంత రాసింది కదా, ఏదో దానమో ఏదో రాసింటారు, పలానా భూమిస్తుంది రాసినాక ఇక్కడ ఆవేశం, ఇక్కడ కత్తేసింది. ఇదేమిటి పాత్ర అంటే ఆవును చంపి వండుక తిన్నంత పాపం అని. దీన్ని ఒకవేళ ఎవరైనా ఉల్లంఘిస్తే, ఈ శాసన విషయాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే గోహత్య చేసి దాన్ని వండుకొని తిన్నంత పాపం. అది ఒక సింబాలిక్గా, అందుకే దీన్ని ఏమంటాం అంటే సంకేతంగా సంకేతం. కనుక శాసనాల్లో ఇట్లాంటివి చాలా ఆశ్చర్యమైన విషయాలు. ఇంకా శిల్పాల్లో కూడా కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. కొన్ని శిల్పాలు ఏమంటే ఉట్టి ఉంటుంది, మనకు అర్థం కాదు. ఒక స్థపతి చెప్పిండు, ఒక శిల్పాచారుడు, ఆయన రోజు మాట్లాడుతుంటే ఆయన ఏమంటే బంగారం చేసేది అనుకో, బంగారం ఎట్లా చేస్తున్నటువంటిది శిల్పాల్లో వాడు నిక్షిప్తం చేసిండు అని అంటాడు. అంటే ఎట్లా అంటే రాయడు ఇట్లా వాడు బొమ్మలు చెప్తాడు అన్నట్టు. అంటే ఎట్లా చెప్తాడు అని అడిగాడు. అంటే వాడు చెప్పాడు కొన్నిసార్లు వరుసగా బొమ్మలు ఉంటాయి. ఒక దంపతులు ఉంటారు, వాడు దంపతులు ఏం చేస్తారంటే భార్య చేతిలో ఒక 2 ఆకులటువంటి ఒకటి ఏదో మొక్క పట్టుకున్నట్టుగా ఇట్లా ఒక బొమ్మ ఉంటుంది. పట్టుకున్నాక పక్కన 2 దంపతులు పోయి సూర్యుడికి మొక్కుతుంటారు. తర్వాత పక్కన ఒక సైనికుడు పోయి శత్రువుని చంపుకుంటారు. తర్వాత మళ్ళీ సూర్యుడిని అక్కడ చూపిస్తుంది. ఏమిటిది, ఇది మామూలు బొమ్మలు, కానీ 3 ఆకులతో ఉన్నది అంటే ఫలానా చెట్టుకు సంకేతం ఉంటుంది. దాన్ని తీసుకొని వచ్చి చంపుతున్నాడు అంటే దంచాలని అర్థం అంట. సూర్యుడికి నమస్కారం అంటే ఎండబెట్టాలని అర్థం అంట. చూడండి, అంటే ఇంత సంకేతాలు దాంట్లో పెట్టినట్టు. అంటే అందుకే ఎందుకు పెట్టింది ఇంతకాలం? విద్య ఎందుకు చెప్పలేదు అంటే విద్య అందరికీ చెప్పడం వల్ల ప్రమాదాలు ఉంటాయి. ఏ విద్య అయినా అంతే, చాలా డేంజర్. కొన్ని విద్యలు వెళ్ళిపోతాయి. అందుకే రసవాదంలో కూడా బంగారు తయారు చేసేటువంటి విద్య ఇప్పుడు వేమన లాంటి వాళ్ళు, స్వర్ణయోగులు వాళ్ళు తయారు చేసిన. కానీ ఎందుకు చెప్పలేదు వాళ్ళు బహిరంగంగా అంటే చెప్పారు, కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు పద్యాలలో పెట్టారు. ఆ పద్యాన్ని డీకోడ్ చేయడానికి వస్తుంది ఇప్పటికి కూడా. ఇప్పటికీ ఏమంటాడు, చింతపండును ఏమంటాడు రాతండి, దాన్ని సంయోగం ఏదో చెప్తాడు ఆయన. ఉప్పు, చింతపండు, రాతండి ఏదో చెప్తాడు వేమన. అది ఏమిటికి సంకేతమో ఇప్పటికి డీకోడ్ చేయలేకపోతే దాంట్లో స్వర్ణ నిర్మాణ రహస్యాలు లేదు అట్లా పద్యంలో. కానీ ఇప్పటికి నిధిలో కొట్టుకుంటే అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు అంత రహస్యంగా వచ్చింది. అట్లా ఈ శాసనాల్లో కూడా ఇక్కడ ముఖ్యంగా అలంపూర్లో విపరీతమైన దాన శాసనాలు లేవు. దాన శాసనాలు వాళ్ళు భూములు ఇచ్చిండ్రు. ఇక్కడ ఉత్సవాలు జరగడం కొరకు, దీపోత్సవాలు జరగడం కొరకు వాళ్ళు మాన్యాలు అన్నీ ఇచ్చిండ్రు. అంటే చాలా అద్భుతమైనటువంటి. ఎందుకంటే ఇక్కడ చాళుక్యులు, చోళులు, శాతవాహనులు, కాకతీయులు వీళ్ళతో పరిపాలించారు ఈ ప్రాంతాన్ని. కనుక వాళ్ళ సంబంధించినటువంటి చాలా ఇక్కడ కనిపిస్తాయి. అట్లా ఇక్కడ ఒకటి అమ్మవారు ఉంటుంది.